హైటెక్ సిటీ అంటే మొదట గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు, బిజీ లైఫ్. కానీ అదే ప్రాంతంలో ప్రశాంతంగా పుస్తకాలు చదివే ఒక పబ్లిక్ లైబ్రరీ ఉంది. అదే ది కోఫోర్జ్ లైబ్రరీ. అక్కడికి ఉద్యోగులు, స్టూడెంట్స్, పిల్లలు కొంత సమయం కేటాయించి బుక్స్ చదవడానికి వస్తున్నారు. ఇంత వేగవంతమైన ప్రపంచంలో కూడా ఇలా పుస్తకాలు చదవడానికి రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చోవటం, బిజీగా సమయం గడిపేయడం కంటే ఇలా బుక్స్ చదవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇక్కడ పిల్లలు స్క్రీన్లను పక్కన పెట్టి పుస్తక లోకంలో మునిగిపోతున్నారు. ఇక్కడ ప్రతి పుస్తకం వాళ్లకు కొత్త ప్రపంచం చూపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజన అందిస్తారు. హైటెక్ సిటీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్. కానీ ఇలాంటి ప్లేస్లోనే ఒక పబ్లిక్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. అదే ది కోఫోర్జ్ లైబ్రరీ. టెక్ లైఫ్లో లేదా వారి రోజువారీ పనిలో బిజీగా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి కొంత సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి కూడా చాలా బుక్స్ ఉన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ బుక్స్ చదివిపిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఐటీ వర్క్ కారిడార్కి దగ్గరగా ఉంది కాబట్టి మా కిడ్స్ని వీకెండ్కి తీసుకొచ్చాము. దే లవ్ బుక్స్. ఇక్కడ చాలా ఆల్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఫిక్షన్, సైన్స్ రిలేటెడ్, చిల్డ్రన్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 15,000 బుక్స్ ఉన్నాయని నేను విన్నాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డిసిషన్ బై ద కోఫోర్జ్ కంపెనీ అండ్ ఆల్ ద పీపుల్ విల్ ఎంజాయ్ హియర్. అండ్ ఇక్కడ మేము రెగ్యులర్గా ఇది ఫస్ట్ టైం రావడం ఈ వీకెండ్ కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా రావడానికి మేము ట్రై చేస్తుంటాం. స్క్రీన్ టైం అసలు కిడ్స్కి ఇవ్వకూడదు అనేసి మాకు కూడా చాలా ఉంటుంది. సో రీసెంట్గా తెలుసుకున్నాము ఇట్లా కోఫోర్జ్ వాళ్ళు లైబ్రరీ స్టార్ట్ చేశారనేసి. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మాలాంటి ఇట్లా కిడ్స్ స్క్రీన్ టైం లేకుండా బుక్స్ చదవడం అనేది దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో వీ విల్ ఆల్సో లెట్ అదర్స్ నో దట్ ఈ లైబ్రరీ మన ఏరియాలో వచ్చింది కొండాపూర్లో. సో ఈ టైంని యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ సాటర్డే ఆర్ సండే వీ కెన్ కమ్ హియర్ అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఈ లైబ్రరీ గురించి నేను సోషల్ మీడియాలో నేర్చుకున్నాను. ఈ లైబ్రరీలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయి. చాలా ఫిక్షనల్, సైన్స్, చాలా లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ బుక్స్గా ఉన్నాయి. నేను రోజు స్కూల్కి వెళ్ళి బిజీగా ఉంటాను, హోంవర్క్ చేసుకుంటాను. ఇప్పుడు లైబ్రరీలో వస్తే రిలాక్స్ అయ్యి అంతా నేర్చుకోగలుగుతున్నాను. చాలా బాగున్నాయి ఇక్కడ బుక్స్, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ లైబ్రరీ ఇక్కడ ఇంత దగ్గరలో పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్లో పబ్లిక్ లైబ్రరీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది క్వైట్ యాక్సెసిబుల్ అండ్ ద కలెక్షన్ is also very good. This is the first time I'm coming here, but I see that I'll be visiting a lot to this library, seeing the very good collection of books. In fact, the kids are also very happy with the collection. I think ilanti library ఈ కాంక్రీట్ జంగిల్లో ఇంత స్పేస్ తీసుకుని పెట్టడం, ఇన్ని బుక్స్ పెట్టడం, దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఈ లైబ్రరీ ఇక్కడ స్టార్ట్ చేశారని ఫ్యూ డేస్ క్రితం స్టార్ట్ చేశారని నాకు నిన్నే తెలిసింది. సో మై కిడ్స్ ఆర్ వెరీ ఈగర్ టు ఫైండ్ న్యూ బుక్స్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ వై ఏ బుక్. సో ఇదివరకు వేరే కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ లైబ్రరీకి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ బాగా అలవాటు పడ్డారు లైబ్రరీకి. ఇంకా కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసింది చాలా బుక్స్ ఉన్నాయి. యానిమల్స్కి సంబంధించింది అట్లాంటివి చాలా బుక్స్ చూశారు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో డీవియేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్. సో వాళ్ళు కావాల్సిన బుక్స్ తీసుకుని ఇక్కడ చదువుకునే వాతావరణం కూడా చాలా బాగుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి చాలా సరదాగా చదువుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. అలాగే వాళ్ళ రోజువారీ బిజీ పనుల నుంచి కూడా వచ్చి చదువుకోవడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు. అలాగే చాలా ఐటీ కంపెనీలు ఇక్కడ దగ్గర ఉండడం వల్ల వాళ్ళ వర్క్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ వర్క్ని రెజ్యూమ్ చేసుకునే అవకాశం కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇలా లైబ్రరీకి వచ్చి చదవడం వల్ల వాళ్ళ పిల్లలకి కూడా మంచి ఎక్స్పీరియన్స్, స్క్రీన్ టైం కూడా తగ్గే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్గా ఇక్కడికి వచ్చే రీడర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో సంజన, సాక్షి టీవీ, హైదరాబాద్.